లాగా తెలంగాణ మొత్తం ఉరకలు వేసే ఉత్సాహంతో తెలంగాణ సాధనలో ఇట్లాంటి అక్క విప్లవ పందాలో గలం విప్పి గానం చేసి సమైక్యవాదులను తరిమి కొట్టినటువంటి ఘనత మా అలాంటి గొప్ప మాసి మా పెద్దలు మా గురువులు గద్దరన్న విమలక్క వీళ్ళ కదా, వీళ్ళ పాటలని మేము నేర్చుకొని మేముందు ఇప్పుడు పాడుతున్నాం. అది చాలా గర్వం. ఈరోజు అక్క మరొకసారి తెలంగాణ ఉద్యమాన్ని ఆ ధూమ్ధాంలను గుర్తు చేశారు అక్క. మీరు ఒక్కసారి స్టెప్ వేస్తే జనమంతా లేచి నిలబడ్డారు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు మన సత్తన్న జయంతి సందర్భంగా ధిక్కార స్వరం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని గొప్పగా ఏర్పాటు చేసినటువంటి మా పృథ్వీ అన్న కానీ విమలక్క కానీ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, కవులకు, గాయకులకు అందరికీ, మా అన్నలందరికీ కూడా మరొకసారి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు నేను కొంచెం ముందుగా రావాల్సింది ఆలస్యంగా వచ్చినాన్న. ఏది ఏమైనప్పటికీ ఈ పేరు వింటే కొందరు వడలు ఈ పేరు వింటే కొందరు వడలు అసలొంచబోడు ఎవడికి మెడలు. ఆ పేరు వింటే కొందరు వడలు అసలొంచబోడు ఎవడికి మెడలు. అతి త్వరలో నేను ఎంతో మందికి పాటలు పాడినా మీ అందరికి తెలుసు. కానీ ఒకే ఒక కోరిక ఉందా, అది క్రాంతిదల్ మన క్రాంతి అన్న పృథ్వీ అన్న కోసం మాట ఇస్తున్నా. పోయిన నాన్న బర్త్డే సందర్భంగా నన్ను పాడించాడు, మరి ఈసారి నన్ను ఎందుకో అడగలేదు. ఓకే అన్న, తప్పకుండా అన్న మంచి పాట చేసి అది అక్క చేతుల మీదుగా రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మా గురువు గారి చేతుల మీద రిలీజ్ చేయాలని చెప్పి. పృథ్వీ అన్న గురించి ఏదన్నా ఒక లైన్ చెప్పుదాం. అందరూ మాట్లాడతారు, ఇక మేమేం మాట్లాడము, ఏదైనా లైన్ వినిపించాలని మీకుంటుంది. అన్న పృథ్వీ అన్న ఆపద సాపదకు అడ్డుపడిన వాడు, ఆపద సాపదకు అడ్డుపడిన వాడు కటిక విషమునైన ఓర్పుతో దిగమింగి వాడు కటిక విషమునైన ఓర్పుతో దిగమింగి కలత చెందని వాడు కపట మెరుగని వాడు ఎదురు దెబ్బలనేరి ఏసారి ఉన్నాడు. అన్న పృథ్వన్న కంటిలో నా నలుసు కాలిలో నా ముళ్ళు, కంటిలో నా నలుసు కాలిలో నా ముళ్ళు, చెప్పులో నా రాయి చెవులోన జోరిగా బాధ తెలిసిన వాడు భావ మెరిగిన వాడు నా తెలంగాణలో నా ముందు నడిసినోడు. ఓ కోయిలమ్మ చిన్ని సిలకమ్మ నవ్వుల పృథ్వన్న పాట పాడంటే, ఓ కోయిలమ్మ చిన్ని సిలకమ్మ నవ్వుల పృథ్వన్న పాట పాడండో ఓ కోయిలమ్మ. పొద్దున లేసి బయలుదేరేటోడు పల్లె పల్లెకొచ్చి ప్రజల కలిసేటోడు. పొద్దున లేసి బయలుదేరేటోడు పల్లె పల్లెకొచ్చి ప్రజల కలిసేటోడు. ఇల్లు తిరిగి బాధలడిగేటోడు. తన వాళ్ళ గాలించి దేవులాడుతున్నాడు. కన్న తండ్రిలాగా కాపాడుతున్నాడు. కంటిలో నా నలుసు కాలిలో నా ముళ్ళు, చెప్పులో నా రాయి చెవులోన జోరిగా బాధ తెలిసిన వాడు భావ పెరిగిన వాడు తెలంగాణలో నా ముందు నడిసినోడు. ఓ కోయిలమ్మ చిన్ని సిలకమ్మ నవ్వుల నాన్న పాట పాడంటే, ఓ కోయిలమ్మ ఆపద సాపదకు అడ్డుపడిన వాడు కటిక విషమునైన ఓర్పుతో దిగమింగి కలద చెందని వాడు కపట మెరుగని వాడు ఎదురు దెబ్బలనేరి ఏసారి ఉన్నాడు. కృషితో నాస్తి దుర్భిక్షమను మాట శ్రమైస్తే శ్రమజీవి లోటు లేదన్న. కృషితో నాస్తి దుర్భిక్షమను మాట శ్రమైస్తే శ్రమజీవి లోటు లేదన్నాడు. పలికి రాని పలుకు పలకవద్దన్న, ఫలము లేని చేత గడవి పాలన్నాడు. జై తెలంగాణ. సమయం చాలా తక్కువ ఉంది. ఇంకా మా అన్నలు పెద్దన్నలు చాలా మంది మాట్లాడుతున్నారు, నన్ను లోపల తిట్టుకుంటారు. వల్ల తప్పకుండా క్రాంతిదళకి ప్రామిస్ చేస్తున్నా. ఏదన్నా నమ్మకం ఉందా లేదా నా మీద? గమ్మత్ ఏంటంటే మీరు అనుకుంటున్నారు కానీ అక్క అన్నట్టు స్మృతివనమైనా ఏది అయినా ఇక్కడున్న అక్క మాట తీసేసే వాళ్ళు ఎవరు లేరు, పృథ్వీ అన్న మాట తీసేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. మనందరికి తెలిసిన విషయమే.
మనం అడగంది ఎవరేం చేస్తారు? మనం అడగాల, తప్పేముంది? మాలాంటి గాయకులను తయారు చేసి మా ముందు మా అక్కను తయారు చేసింది, గదరన్నను తయారు చేసిన వీళ్ళందరికీ గురువు సత్తన్న. మేము వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మేము గాయకులు మీ ముందు ఆడుతున్నాం, పాడుతున్నాం. మన గురువుల కోసం మనం అడగడం తప్పేముందక్క? ఇది ముఖ్యమంత్రి గారైనా ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉంటారు. సరే, గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ పక్కా గుర్తిస్తారు, మనకు ఆ గుర్తింపు వస్తుంది. రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరంలో చాలా అఫిషియల్గా జరుపుకుంటామన్నా. అది నా చూపు చూస్తున్నాడు అన్న. ఎందుకంటే నేను పాడే ప్రతి పాట కూడా నా ఫస్ట్ శ్లోత అన్నే ఉంటాడు, కార్లో కూర్చోబెట్టి కాసేపు తిడుతుంటాను నన్ను. అన్న మన మధ్యలో ఉస్మానియా యుద్ధ పేరి దరువేళ్ళన్న ఉన్నాడు. డాక్టర్ దరువేళ్ళన్న ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొట్టండి. జై తెలంగాణ, జోహార్లు ముచ్చర్ల సత్యన్న, జోహార్లు ముచ్చర్ల సత్యన్న. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు.